హిల్సా చేపల సంరక్షణకు బంగ్లాదేశ్ ప్రభుత్వం భారీ చర్యలు ప్రారంభించింది. సంతానోత్పత్తి కాలంలో చేపల వేట, నిల్వ, రవాణా, విక్రయాలపై అక్టోబర్ 4 నుంచి 25 వరకు తాత్కాలిక నిషేధం విధించింది. ఈ ఆంక్షలను కఠినంగా అమలు చేయడానికి నేవీ, కోస్ట్ గార్డ్, వైమానిక దళాలు సంయుక్తంగా భారీ ఆపరేషన్ను చేపట్టాయి. 17 యుద్ధ నౌకలు, పెట్రోలింగ్ హెలికాప్టర్లు, డ్రోన్లతో తీర ప్రాంతాలు, నదులపై కఠిన నిఘా కొనసాగుతోంది. విదేశీ మరియు స్థానిక మత్స్యకారులు నిషేధిత జలాల్లో వేట సాగించకుండా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. గత 2 రోజుల్లో నిబంధనలు ఉల్లంఘించిన 100 మంది జాలర్లను అరెస్టు చేసినట్లు సమాచారం. పటువాకలి ప్రాంతంలోని 80,000 మత్స్యకారులకు 25 కిలోల బియ్యం చొప్పున సహాయం అందజేస్తున్నారు. బంగ్లాదేశ్ లో హిల్సా చేపలకు అపారమైన డిమాండ్ ఉంది. పద్మా నదిలో పుట్టిన వీటిని పద్మ పులస అని పిలుస్తారు. భారత్ లో కూడా దసరా సందర్భంగా ఈ చేపకు విశేష డిమాండ్ ఉండటంతో ఈ ఏడాది 1200 టన్నుల హిల్సా చేపలను భారత్ కు ఎగుమతి చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇండియన్ సీ ఫుడ్ కన్సంప్షన్ రెవల్యూషన్. ఆరోగ్యం మీదే, సంపద రైతుది, అభివృద్ధి దేశానిది.